హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. మెగా మరియు అల్లు ఈ రెండింటికి సంబంధించి ఒక కాంట్రవర్సీ జరిగి 6 నెలలు కావస్తోంది. అయితే ఆల్మోస్ట్ సద్దుమణిగింది అనుకుంటున్నాగా అటు నుంచో లేకపోతే ఇటు నుంచో ఎవరో ఒకరి ద్వారా మళ్ళీ ఆ కాంట్రవర్సీ అయితే అందరి ముందుకు వచ్చి నిలబడుతోంది. అయితే ఈ క్రమంలో భాగంగా వరుణ్ తేజ్ గారు నటించినటువంటి మట్కా చిత్రం 2 రోజులు రిలీజ్కి రెడీగా ఉంది. అయితే ఆ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ ఒక రకంగా అల్లు అర్జున్ గారినే టార్గెట్ చేశారంటూ అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయన మాట్లాడింది ఒకసారి వీడియో ప్లే అవుతుంది, ఒకసారి చూడండి. నీ సక్సెస్ దేనికి పనికిరాదు అంటే బయట జనాలు నేను ఈ మధ్యన కొన్నిసార్లు చూస్తాను ఏంటంటే ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంటే అయ్యా మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను. అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో వీడియో చూశారు కదా. సో ఈ మాటలు ఖచ్చితంగా అల్లు అర్జున్నే ఉద్దేశించి మాట్లాడారని అందరూ భావిస్తున్నారు. దీనికి సంబంధించి నిజంగానే అల్లు మరియు మెగా దీనికి సంబంధించి ఈ వార్ అనేది ఉందా లేదా సద్దుమణుగుతుందా, ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. సో మనం మాట్లాడింది అయితే విన్నారా మీరు? రైట్. సో మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అన్న మాట నేను అల్లు అర్జున్ గురించి చెప్తున్నానని ఆయన చెప్పాల, ఓకేనా? సో తను అన్న మాటను పక్కన పెట్టేద్దాం. అతను ఇది ఉద్దేశించే అన్నాడు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్. వీళ్ళు ఏమన్నారు, అవును నీకు ఈరోజు పాన్ ఇండియా లెవెల్కి రాగానే, స్టార్ అవ్వగానే తలపొగరు నెత్తికెక్కింది, నీ మూలాలను నువ్వు మర్చిపోయావు, ఎవరు హెల్ప్ ద్వారా నువ్వు అసలు ఇండస్ట్రీకి వచ్చావు అవి నువ్వు గుర్తుపెట్టుకోవాలి అనేది వీళ్ళ వెర్షన్. ఆయన అన్నట్టుగా వీళ్ళు పోర్ట్రే చేస్తున్నారు. అలాగే అన్నాడేమో అనుకొని వీళ్ళు కూడా దాడి చేస్తున్నారు, ఓకేనా? ఆయన అతన్ని ఉద్దేశించి అతన్ని ఉద్దేశించి అనకపోయినా ప్రజెంట్ ఉన్న టాపిక్ని మనం అనలైజ్ చేసుకుందాం. ఏమని, ఎవరైనా సరే ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోకూడదు. స్టార్టింగ్ ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి చర్చ, దీని గురించి మాట్లాడుకుంటే నువ్వే ఉన్నావు, నాకు సిటీకి వచ్చిన కొత్త ఇప్పుడు, ఓకేనా? 4 రోజులు నీ ఇంట్లో ఉన్నా, 5వ రోజు నుంచి నేను బయట నా సొంతంగా ఏదో చూసుకొని నా పనులేవో నేను చేసుకున్నా. వచ్చిన 4 రోజులు నువ్వు నాకు తిండి పెట్టావు, రోజుకు ఖర్చులకు ఉంచరా నువ్వు 200 ఇచ్చావు, నన్ను సూపర్వైజ్ చేసుకొని తిరగమని నీ బండి ఇచ్చావు, నీ పాత ఫోన్ ఏదో ఉంటే అది కూడా ఇచ్చావు, ఓకేనా? అన్ని విధాలుగా సహాయం చేసావు. రాత్రి పడుకోవడానికి నీడని కూడా ఇచ్చావు. 4 రోజులే ఉన్నాను నీ ఇంట్లో. నెక్స్ట్ తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత నువ్వు ఉన్న కాలనీకి నేను ఎమ్మెల్యేని అయిపోయాను అనుకో, నీ నియోజకవర్గానికి. ఏదో నా అదృష్టం బాగుండయ్యా అయ్యా, ఓకేనా? స్టార్టింగ్ లో నా దగ్గర ఉన్నాడు, ఓకే, తన టాలెంట్ తో ఈ రోజు అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే అయ్యి వచ్చాడు అని నువ్వు చెప్పుకుంటే నువ్వు చేసిన సహాయానికి ఓ విలువ ఉంటది, నువ్వు గుర్తించిన టాలెంట్ కి ఓ విలువ ఉంటది. అతను కూడా ఏంటి, ఈ రోజు నేను ఎమ్మెల్యే అయ్యానండి కానీ స్టార్టింగ్ లో 4 రోజుల క్రితం వీళ్ళ ఇంట్లో తిన్నాను అని చెబితే నీ సహాయానికి కూడా వాల్యూ ఉంటది. అవును. కథానాయకుడు సినిమా కుచేలన్ సినిమానే తీసుకుందాం మనం. కథానాయకుడు రజనీకాంత్, జగపతి బాబు. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పుడు వీడు నాకు సాయం చేయబట్టే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అని రజనీకాంత్ గారు కూడా చెప్పారుగా ఇంటికి వచ్చి. మరి అవునా? అంటే నువ్వు చేసిన సహాయానికి విలువ ఉంది. నెక్స్ట్ అతని తన టాలెంట్ తో తను ఎదిగాడు తర్వాత, దానికి ఒక వాల్యూ ఉంది. కానీ ఆ చేసిన సహాయాన్ని ఎప్పటికీ జగపతి బాబు చెప్పుకోవాలా, ఎవ్వరికీ చెప్పుకోవాలా, అవునా? అంతే కదా. నవ్వు ఇప్పుడు చెప్పావే అనుకో, నువ్వు ఇప్పుడు నీ వెర్షన్, ఆడ ఎమ్మెల్యే ఏంట్రా, ముందు నేను 4 మెతుకులు పడేస్తే తిన్నాడు, నా దగ్గరే ఉండేవాడు, నా కాలు కింద బతికేవాడు, రోజుకు 200 ఇచ్చేవాడు, నా బండి మీద తిరిగేవాడు, నా పాత ఫోన్ ఇస్తే వాడుకున్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, షోకులు వెళ్ళిపోతున్నాడు అని నువ్వు మాట్లాడితే నువ్వు చేసిన సహాయానికి ఏమైనా విలువ ఉందా? లేదు. నువ్వు చేసిన సహాయానికి విలువ లేనప్పుడు నీ సహాయానికి అవతల వాడు గౌరవించాల్సిన అవసరం కూడా లేదు. విలువలేని సహాయానికి గౌరవం ఎక్కడ ఉంటుంది? అంతే కదా. నా ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే వీళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ ఒక హీరో కొత్తగా వచ్చినప్పుడు పలానా మా హీరో ఫ్యామిలీ నుంచి వచ్చారని ఇంకో పిల్లోడని వీళ్ళందరూ ఆదరించారు. 1-2 సినిమాలు బాగా ఆడాయి. తరువాత
అతని సొంత టాలెంట్, అతని డ్యాన్సో, అతని నటనో, అతని రూపమో ఏదో ఒకటి, తన సొంత టాలెంట్తో తను ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు, దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ముందు మేము సహాయం చేశామండి, తర్వాత తన సొంత టాలెంట్తో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు అని ఏ ఒక్కడు మాట్లాడేందుకు? మేము వేసిన భిక్షతోనే ఈరోజు వీడు ఇలా ఉన్నాడు, నేను పడేసిన ముష్టితోనే ఈరోజు ఇలా ఉన్నాడు అని నువ్వు మాట్లాడితే నువ్వు చేసిన సహాయానికి విలువ లేదు. విలువలేని సహాయానికి అవతల వ్యక్తి గౌరవం ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. అది ఇక్కడ జరిగిన ఫైట్ బేసికల్లీ. ఇప్పుడు వీళ్ళ గురించే మాట్లాడదాం. వీళ్ళు ఏమన్నారు, ఆ చిరంజీవి గారు లేకపోతే ఈయన ఎక్కడ? ఓకే, లేదు, కరెక్టే, చిరంజీవి లేకపోతే ఆయన ఎక్కడ? తను ఎవరు లేరు, వచ్చారు. తర్వాత మెగా ఫ్యాన్స్ అందరూ అరే ఇంకో అబ్బాయి వచ్చాడని చెప్పి గంగోత్రి నుంచి ఆర్య వరకు హెల్ప్ చేశారు. హెల్పింగ్ ఇన్ సెన్స్ మన హీరో అని. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అన్నారు, స్టైల్గా ఉన్నాడు, స్టైల్గా డ్యాన్స్లు వేస్తున్నాడు, చెప్పుకున్నారు. నేను మెగాస్టార్ని చూసే కాళ్ళు తిప్పడం నేర్చుకున్నాను, ఆయన్ని చూసే ముక్కు మొహం తిప్పడం నేర్చుకున్నాను, ఆయన్ని చూసే ఈరోజు ఇంత ఇదిగా ఉన్నాను. ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, బాగానే చెప్పుకున్నాడుగా. సో నీ వల్లే నేను వచ్చానన్న కృతజ్ఞత భావం ఆయనలోనూ ఉంది, అంతవరకు ఓకే. తరువాత నీ ద్వారా వచ్చినా కూడా తనకంటూ ఓ టాలెంట్ ఏమీ లేదా? ఆయనకు ప్రతి అవకాశం నువ్వే ఇప్పించుకుంటూ రాలేదుగా. తన ఓన్ టాలెంట్తో తన మనుషులను చేసుకొని ఎదిగాడు. త్రివిక్రమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్టర్ త్రివిక్రమ్ బండితో చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్. ఆయన ప్రేమించే మనుషులతో చేసిన 2 రోజులు 3 రోజుల కంటే ఎక్కువ ఆడిన దాఖలాలు లేవు. ఎందుకు? అక్కడ అంటే టాలెంట్ త్రివిక్రమ్దే కాదు, బన్నీది కూడా ఎంతో కొంత ఉంది దీంట్లో. కాబట్టి ఇట్లా కాదు, ఇట్లా కాదు, అట్లుంటే బాగుంటుందేమో, ఇట్లుంటే బాగుంటుందేమో అంటే ఆ సలహాలు ఇచ్చే స్థాయికి తన మైండ్ ఎదిగింది. అలా తను ఈరోజు ఇక్కడ దాకా ఉన్నాడు. నెక్స్ట్ ఈయనెవరు, ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు. సుకుమార్ గారు బన్నీతో సినిమాలు తీసి పెద్ద పెద్ద హిట్లు పొందారు. మిగతా పెద్ద హీరోలతో 1-2 ఫ్లాపులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటి, ఈయన సలహాలు సూచనల మేరకు కూడా వాళ్ళు రిసీవ్ చేసుకొని ఏదో చేసి ఉండొచ్చు, అలా కూడా హిట్ అయి ఉండొచ్చు. తను డ్యాన్స్లో నిష్ఠాతుడు, ఇతని కోసమే స్టెప్పులు కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్లు కూడా ఉన్నారు, ఇతని కోసమే డైలాగులు రాసిన వాళ్ళు ఉన్నారు. అందుకు ఈరోజు ఈయన అంచెలంచెలుగా ఎదిగి వ్యాక్స్ మ్యూజియంలో కూడా ఆయన బొమ్మ పడింది, మైనపు విగ్రహం. సరే, ఇప్పుడు చిరంజీవి గారి వల్లే ఈరోజు ఈయన కూడా, లేకపోతే వీడికి టాలెంట్ ఏది అని అన్నావు, ఓకే ఒప్పుకుందాం. మరి కేరళ వాళ్ళు ఎవరిని చూసి బన్నీని రిసీవ్ చేసుకున్నారు? ఈయన మమ్ముట్టి మనవాడు అనుకున్నారా? దుర్గా సల్మాన్ తమ్ముడు అనుకున్నారా? లేకపోతే పృథ్వీకి చుట్టం అనుకున్నారా? ఎవరు అనుకున్నారు? లేదా మోహన్ లాల్కి వాళ్ళ ఇంట్లో చుట్టాల అబ్బాయి అనుకున్నారా? లేదే. అట్లీస్ట్ ఒక స్క్రీన్ కూడా ఎప్పుడు షేర్ చేసుకోవాలి వీళ్ళు ఎవరితో కూడా. నథింగ్. మరి వాళ్ళని ఎందుకు అక్కున చేర్చుకున్నారు? అక్కడ టాలెంట్ ఏంది? ఇప్పుడు ట్రైన్లలో రాజస్థాన్లో బీహార్ నుంచి వచ్చే గుట్కాలు అమ్మే వాళ్ళు ఉంటారు, పిల్లలు ఫోన్లలో అరే బెరే ఉంది అని చెప్పి చూసేవాళ్ళు. వాళ్ళు ఎందుకు 800 మిలియన్లు 700 మిలియన్లు సినిమాలు ఎందుకు చూశారు? ఏం చూశారు? వాళ్ళకి ఏం తెలుసు అసలు ఈయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరికి తెలుసు? బెల్లంకొండ సురేష్ కూడా వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడు. వాళ్ళకి ఏదైనా నచ్చితే ఎక్కడికో లేపుతారు సినిమాని, అలాగేగా లేచాడు. అలా అన్ని సినిమాలు, 1 కాదు 2 కాదు, ఈయనరో భలే ఉన్నాడు ఏవేవో చేస్తున్నాడు అని చెప్పి అందరూ చూస్తారు. మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు. నీ మూలాలు 2 తెలుగు రాష్ట్రాల్లోనే తెలుసు. నీ మూలాలు, నీ ఎదుగుదలని ప్రపంచమంతా చూపించింది నీకు. ప్రపంచమంతా తెలియదు నీ మూలాలు ఏంటనేది, 2 తెలుగు రాష్ట్రాల్లోనే తెలుసు. ఇప్పుడు గొప్పదనం ఎవరిది? టాలెంట్తో ఎదిగినోడు ఎవడు? అఫ్కోర్స్ చేయందించావు కొంతకాలం వరకు, తర్వాత టాలెంట్తో తను ఎదిగాడు. ఇప్పుడు ఎలా ఉందంటే, నేను కనడం వల్లే వీడు ఐఏఎస్ అయ్యాడని ఏ తల్లి చెప్పుకోదు. నేను కన్నాను, వాడికంటో దారి చూపించాను, మంచి చెడు నేర్పించాను, కష్టపడి రేయింపగలు చదివి నా కొడుకు ఐఏఎస్ అయ్యాడని చెప్పుకుంటుంది తల్లి. అవునా? నేను కనడం వల్లే వాడు ఐఏఎస్ అవ్వలేగా, వాడు ఐఏఎస్ అవుతాడని నేను కనలేదుగా. డిఫరెన్స్లు ఉంటాయి. చెప్పుకోవద్దు ఎప్పుడు చేసిన సహాయాన్ని. నువ్వు చెప్పావు అంటే సహాయానికి విలువ ఉండదు. సహాయానికి విలువ లేనప్పుడు దానికి గౌరవము ఉండదు. విలువ గౌరవం లేని సహాయం గురించి కృతజ్ఞత భావం కూడా ఉండదు. అది గుర్తుపెట్టుకుంటే బెటర్. అండ్ నౌ ఇప్పుడు ఇంకొకటి, ఎవరు మాట్లాడతారు తెలుసా? నీ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో చూసుకొని కుళ్ళు కుచ్చితనం ఉన్నోళ్ళు మాట్లాడతారు. ఏంటంటే, అదే మూలాల నుంచి నువ్వు వచ్చావు,
అదే మూలాల నుంచి నేను వచ్చా. నీకు వచ్చిన పాపులారిటీ నాకు ఏడవల. ఎందుకు? నీకు వచ్చినన్ని హిట్లు నాకు రాలా, నీకు వచ్చినంత గుర్తింపు నాకు రాలా. వయసులో నీకంటే నేను పెద్దోనో చిన్నోనో కూడా నాకు తెలియదు, ఇంచుమించు రాలే. నాకు ఎందుకు రాలేదు? మనకంటూ ఇంకా టాలెంట్ ఏడవలా. ఇంకా ఒకడు చేయబట్టి నడిపిస్తే తప్ప నడవలేని స్థితిలో ఉన్నావు నువ్వు. నీ సినిమా వచ్చిందంటే కొరియోగ్రఫర్ ఎవరు అంటే ఒకడైనా వస్తాడు, ఇట్లా చెయ్యి అంటాడు, నువ్వు అట్లా చెయ్యాలి. బన్నీ సినిమాకి కొరియోగ్రాఫర్ ఎవరు కాదు, అర్థమైందా? ఆయన కోసమే స్టెప్పులు కంపోజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈసారి నీకు కొత్త స్టెప్ కంపోజ్ చేశాను, మీరు ఖచ్చితంగా ఇది చెయ్యాలి, మీకోసమే అనుకున్నాం. అది బన్నీ. మిగతా హీరోలు ఇప్పుడు మాట్లాడే కుళ్ళు కూర్చొని మాట్లాడే హీరోలు, ఏమయ్యా కొంచెం ఇటు తిప్పు అటు తిప్పు, సర్లే చాలే నేనే చేసుకుంటా, ఆ టైపు. ఓకేనా? బన్నీకి తిరిగినటువంటి ముక్కు మూతి నీకు తిరగట్లా. బన్నీ కన్నా ఒడ్డు పొడుగు బాగానే ఉంటారు, ఆయనకు ముక్కు మూతి తిరుగుతుంది, నీకు తిరగట్లా. ఆయన మాడ్యులేషన్ బాగుంటుంది, నీది బాగుండట్లా. ఆయన డ్యాన్స్ బాగుంటుంది, నీది ఉండట్లా. ఆయన ఎంచుకునే స్క్రిప్ట్లు నువ్వు ఎంచుకోవట్లా. నీకు హిట్లు ఫ్లాప్లు ఉన్నాయి, ఆయనకి హిట్లు ఫ్లాప్లు ఉన్నాయి. మరి ఆయన ఎందుకు అక్కడ అందలంలో ఉన్నాడు, నువ్వెందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు? అది విశ్లేషించుకుంటే మనం పైకి వస్తాం. అంతేకాని టైం గ్యాప్ ఉంది. ఎవరికి నేను ఎవరి గురించి మాట్లాడట్లా, ఒక టైం గ్యాప్ అనేది ఉంటది కదా. ఏమున్నా సరే పక్కోడు ఎదిగాడు అంటే నీ మూలలు మర్చిపోకన్న ప్రతి ఒక్కడు కూడా కుళ్ళు కూర్చుతో మాట్లాడేవాడే. అరే భలే టాలెంట్తో ఎదిగాడు రా, దీన్ని మనకెందుకు రాదు? మనం కూడా డాన్స్లు వేస్తున్నాం కదా, మనం కూడా పాటలు పాడుతున్నాం కదా, మనం కూడా ముక్కు మూతి తిప్పుతున్నాం కదా, మనం కూడా ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాం కదా, మరి మనకెందుకు ఈ ఫేమ్ రావట్లేదు, అతనికి ఎందుకు వచ్చింది అనే దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెడితే నీకు కూడా ఫేమ్ వస్తుంది. ఎందుకంటే నువ్వు అదే పనిలో నిమగ్నమై పైకి వస్తావు కాబట్టి. హార్డ్ వర్క్ మెయిన్. ఎగ్జాక్ట్లీ, హార్డ్ వర్కే మెయిన్. ప్రతి ఒక్కరూ అందరినీ అన్నీ నేర్పించి, అంటే నువ్వు స్టార్టింగ్ సరే సినిమాలోకి ఇంట్రడ్యూస్ చేసావు, బాగానే ఉంది. నువ్వు ప్రతి సినిమా నువ్వు దగ్గరుండి ఇప్పిలే కదా. ఈరోజు పుష్ప వరకు అది ఆయన తెచ్చుకున్నాడు, ఆయన చూసి వచ్చింది. ఇది మీరే చెయ్యాలండి, మీరు చేస్తేనే బాగుంటుందండి, మీకోసమే రాసుకున్నామండి అలా. అండ్ నెక్స్ట్ నవ్వు మిగతా హీరోలకి బన్నీకున్న తేడా కూర్చో అందరు హీరోలను కంపేర్ చేస్తా. బన్నీ మాట్లాడే మాటలు యూత్లోకి ఈజీగా వెళ్ళిపోతాయి. దేవుడా అంటే చాలా వెళ్ళిపోయింది, ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు ఈరోజు కూడా. అవునా? ఏదన్నా అయిపోతాడు అదే ఆ స్లాంగ్తో, ఆ మాడ్యులేషన్తో అలాగే అంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు అందరూ కూడా ఏదన్నా ఉంటే ఖచ్చితంగా చెయ్యాలి అనే దానికి తగ్గేదేలే అనే పదాన్ని బాగా వాడుతున్నారు. అడ్వర్టైజ్మెంట్లో కూడా తగ్గేదేలే సేల్ అంట ఈ దీపావళికి, అలా ఉన్నాయి. సో ఇతని జనాల్లోకి ఈజీగా వెళ్తున్నాయి అంటే అంతగా రీచ్ అయ్యాడు జనాల్లోకి. అదైతే టాలెంట్, అది ప్రతిదీ ఎవరో అతికించరు. అట్లా అది గుర్తించాలి. సరే ఈరోజు టాలెంట్తో గుర్తొచ్చా, స్టార్టింగ్ మేము ఏదో చేయబట్టి నడిపించాం అని నువ్వు చెప్పుకుంటే రెండిటికి గౌరవాలు ఉంటాయి. నువ్వు ఇంకొక విషయం కూడా, నేను నిన్ను చూస్తూ పెరిగా, నిన్ను చూసి డ్యాన్స్ నేర్చుకున్నా, నిన్ను చూసి నేను నటన నేర్చుకున్నా, నిన్ను చూసి తలదూకోవడం నేర్చుకున్నా. నాకు నువ్వు ఒక ఆరాధ్యం, నీలా అవ్వాలనుకున్నా. ఇప్పటికి అవ్వలేదేమో, ఎప్పుడైనా అవుతానేమో, ఖచ్చితంగా అవుతా అని నిన్ను చూసి నేను వస్తున్నా. నీకేంటి, నువ్వు నాకు ఇచ్చే గౌరవమే, నాకు ఇచ్చే ఈ ఆరాధ్య భావమే నా తమ్ముడికి ఇవ్వు, నా చెల్లికి ఇవ్వు, నా అక్కకి ఇవ్వు, నా అత్తకి ఇవ్వు, నా మావకి ఇవ్వు, నా మరదలకి ఇవ్వు అంటే కుదరదు. ఇక్కడ నేను నిన్ను చూసి వచ్చా, నీ తమ్ముడిని చూసి నేను రాలా. నేను నిన్ను చూసి వచ్చా, మీ ఆవిడని చూసి నేను రాలా. నేను నిన్ను చూసి వచ్చా, మీ ఇంకెవరినో చూసి ఎదగల. నిన్ను రోల్ మోడల్గా తీసుకున్నా నేను. నువ్వు నీకిచ్చే గౌరవమే నువ్వు దేశమంతా పంచాలి అని అనుకోవడం నీ మూర్ఖత్వం. అది నువ్వు అన్నావో లేదో తెలియదు కానీ నీ కింది స్థాయి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. ఆ ప్రవర్తన నాకు నచ్చక నీ ఇంటికి కూడా రావడం మానేసా నేను. అంతే. ఇప్పుడు నీ కోసం నేను వచ్చి అక్కడ సోఫాలో కూర్చున్నా చక్కగా, నువ్వు వస్తే నేను ఇలా కూర్చుంటా. మీ తమ్ముడు వచ్చినప్పుడు నాకు అవసరం లేదు, నేను ఇలాగే కూర్చుంటా. ఓకేనా? నీ తమ్ముడు ఫీల్ అవుతున్నాడు, నేను రాగానే వీడు ఎందుకు ఇట్లా ఉండట్లేదు అని. నాకు అట్లా ఫీలింగ్ నిన్ను చూస్తే వస్తుంది, ఆయన చూస్తే ఎందుకు వస్తుంది? అర్థమైందా? తనతో నాకేం లేదు కదా. అలాంటప్పుడు నేను వీళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతారు, నీ ఇంటికి రావడం నేను మానేస్తా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి బయట. అంతే. నువ్వు అనుకోవడం మూర్ఖత్వం. నిన్ను ఎవడన్నా గౌరవిస్తున్నాడు అంటే ఆ గౌరవాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించు. అతనిలో నువ్వు ఎప్పటికీ అలాగే ఉంటావు. నువ్వు అలా ఆస్వాదించినంత కాలం అతను నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా గౌరవిస్తానే వస్తాడు.
నీ ఇంటికి వచ్చినప్పుడు మీ తమ్ముని కూడా నమస్తే అండి, మీ అన్నని కూడా నమస్తే అండి, మీ ఆవిడని వాళ్ళు కూడా నమస్తే అండి, పద్ధతిగా కూర్చుంటాడు. నీ దగ్గర ఎలా కూర్చున్నాడు, మీ ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా అలాగే కూర్చుంటాడు. నువ్వు ఆ వాల్యూ ఇచ్చినప్పుడు అతని దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయడానికి ఊరికే అతన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే ప్రతి చోట, సంబంధం లేని చోట మీ తమ్ముళ్ళు, మీ అక్కలు, మీ చెల్లెలు వెళ్ళి మా గురించి వాళ్ళ ఫ్యాన్స్ వెళ్ళి గొడవలు చేయడం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తే ఆయన కొల్లు మండుద్ది. చేయకూడదు అలా. మనిషిని డిస్టర్బ్ చేసేది మీరే, మళ్ళీ ఆ మనిషి వల్ల డిస్టర్బ్ అయ్యేది మీరే. రెండు ఇక్కడ నుంచే వస్తాయి, అవతల నుంచి ఏమీ రావు. మళ్ళీ పాపం ఆయన ఇప్పటిదాకా ఏ గొడవలు పెట్టుకోలే, ఎవరిని ఒక మాట అన్న దాఖలాలు లేవు, ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు ఎవరిని ఏమనలా, సైలెంట్గానే ఉన్నాడు ఈ రోజు వరకు కూడా. శుభకార్యమో ఏదన్నా ఇప్పుడు నువ్వు వచ్చావనుకో, నీకు నేను కటౌట్ వేస్తా, దండేస్తా, మంగళ స్నానాలు చేపిస్తా మొత్తం నీ కటౌట్కి, ఓకేనా? నీ తమ్ముడో చెల్లో వచ్చింది అనుకో, హ్యాపీ బర్త్డే అని చెప్పేసి వెళ్ళిపోతా. అది చెప్పను కూడా చెప్పవు, మెసేజ్ పడేస్తా. కానీ నాకు నువ్వు ముఖ్యం. నీకు ఇచ్చినట్టే వాళ్ళ కటౌట్లకి మంగళ స్నానాలు చేయించాలంటే కుదరదు. అక్కడ ఎవరికి మనసు ఒప్పదు. వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎందుకు బలవంతంగా ఎందుకు రుద్దుతారు? రుద్ది ఆయనలో ఆ ఫీలింగ్ కలగనప్పుడు మీరు ఎందుకు ఫీల్ అవుతారు? అది రైట్ అన్న. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో వీడియో చూస్తున్న మీకు మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా ఈ టాపిక్ మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.